హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మ్యాన్ అనిల్. సో మేము ఎప్పటి నుంచో అనుకున్న ఈ రెసిపీని చేద్దామని, బట్ మాకు ఇప్పుడు టైం సరిపోవట్లేదు. అందుకనే ఈసారి చేద్దామని ఫిక్స్ అయ్యాం గట్టిగా. సో ఈ రెసిపీ ఏంటి అన్నది నేను మీకు వీడియోలో చూపించబోతాను. దీని పేరైతే లింగయ్య చట్నీ. దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేస్తాం, ఏంటేంటి ఇందులో మిక్స్ చేస్తారు, ఈ చట్నీ అన్నది ఎందుకు అంత ఫేమస్ అనేది కూడా చేద్దాం. అది ప్రాసెస్ అంతా చూపిస్తాము అండ్ ఎంత టేస్ట్ ఉందో కూడా మేము టేస్ట్ చేసి మరి చెప్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందైతే ఈ పల్లీల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మేమైతే ఒక బౌల్లోని ఈ వేరుశనగ గుళ్ళని అయితే మేము ఒక బౌల్స్ కప్పు వచ్చేలా పెట్టుకున్నాం. కానీ మేము వీటిని ముందుగానే వేపి ఉంచుకున్నాం. ఐడియల్గా మేమైతే కొంచెం చట్నీలను చాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం, అందుకని ముందే వేపి పెట్టుకున్నాం. ఆ తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఇది కూడా ఒకటి. ఇదేంటంటే గార్లిక్. దీన్ని కూడా మనం ఒక 4 or 5 వేసుకుంటే సరిపోద్ది, మీరు తీసుకున్న పల్లీలు బట్టి. సో దాన్ని బట్టి మేము తీసుకొని ఒక 4 to 5 అయితే సరిపోతుంది. కానీ ఇట్లా టఫెస్ట్ పార్ట్ అంటే వాటికి పీల్ ఆఫ్ చేయడం, గార్లిక్ పీల్ ఆఫ్ చేయడం చాలా టఫెస్ట్ పార్ట్. బట్ అప్పటికి నా వైఫ్ మాత్రం వాటిని చాలా ఓపిక్గా ప్రశాంతంగా పైన కింద చూసి వాటిలో పాడేమో తీసి. టిఫిన్తో చట్నీ తింటావా? ఏ చట్నీ ఇష్టం నీకు? దోశతో తింటావా చట్నీ? పల్లి చట్నీ తింటావా? లేదా ఇడ్లీతో తింటావా చట్నీ? ఇడ్లీ యాజ్ యూజువల్గా చింతపండు కూడా ఈ చట్నీకి చాలా అవసరం అండి. సో నేనైతే ఒక కప్లో తీసి పెట్టుకున్నాను. ఐడియల్గా కొంతమందికి కొంచెం ఎక్కువ పులుపు కావాలనుకుంటారు, వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వదిలి పెట్టుకున్నాను. వాటిలో ఫస్ట్ వచ్చేది చిల్లీ అండ్ అంటే చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, ఈ పల్లీలు అండ్ ఇందుక చూపించిన ఈ గార్లిక్ ప్లస్ చింతపండు కూడా. ఇవన్నిటిని ఒక దగ్గర నేను పెట్టుకున్నాను. చింతపండుని అయితే ఈ ప్రాసెస్లో చూపించినట్టు కొంచెం చింతపండు తీసుకొని మీకు కావాల్సినంత వాటిలో వాటర్ యాడ్ చేసి ముందుగానే ఉంచుకోవాలి. ఈలోపు మా బాబు అయితే నేను కూడా కిచెన్లోకి వస్తానని చెప్పి వాడు కూడా కిచెన్లోకి వచ్చేసాడు. అది ఎలా అంటే మమ్మల్ని చూస్తాడు. సో మా మమ్మీ డాడీ కిచెన్లో ఉన్నారంటే ఏదో చేస్తున్నా, నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి అక్కడ ఉన్న ట్రేలో ఉన్న యుటెన్సిల్స్ అన్నింటినీ తీసుకొని సర్దడం మొదలు పెట్టేశాడు. ఇంకా చూసారా, ఒకటి పట్టుకుని వెళ్ళి ఇంకా వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. అండ్ వీడు కూడా యాక్చువల్లీ వెళ్ళి పెడదామని చాలా అంటే చాలా ట్రై చేస్తాడు. బట్ సమ్టైమ్స్ మేము కొంచెం ఎల్లో చేయమో, అవి తను కాళ్ళమే పడేసుకుంటాడో లేదు కింద పడేస్తాడేమో అని చెప్పి మేమైతే తనకి కొంచెం ఎల్లో చేస్తాను, కొంచెం ఎల్లో చేయము. అలా వాడికి అవి అలవాటే. అండ్ ఆల్సో వాడు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తాడు. మేము అన్నీ పెడుతున్నప్పుడు ఏ ర్యాక్స్లో పెడుతున్నాము, ఎలా పెడుతున్నాము, ఇవేంటి, దీన్ని ప్లేట్ అంటాడు, దీన్నేమో వాడు మిల్క్ బాటిల్ అని చెప్తాడు, అలా పడేస్తాడు అండ్ వాటిని తీయమంటాడు. ఇంకా డాడీ నేనే ఆ ర్యాక్లోనే అన్నీ పెడతా అని చెప్పి ఆ ర్యాక్ అనేది ముందుకు లాగిస్తాడు. అన్నీ వాడికి తెలుసు ఏ ర్యాక్లో ఏ ఐటమ్స్ ఉంటాయని చక్కగా తీసుకెళ్ళి ఒకటి పెడతాడు. కానీ వాడికి ఆ ఇంట్రెస్ట్ కూడా రావాలి. అండ్ ఆల్సో వాడు అడుగుతాడు, మాకు ఇది ఇవ్వండి నేను పెడతానని చెప్పి. సో ఆ టైంకి తనకి ఇస్తే సరిపోతుంది, తను వెళ్ళి ఒకటి అరేంజ్ చేసి పెడతాడు. అలానే గ్లాసెస్ పెడతాడు, ప్లేట్స్ పెడతాడు, కడాయిస్ అండ్ అక్కడ ఉన్న అన్ని యూటెన్సిల్స్ని చాలా అంటే చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా పెడతాడు. అండ్ ఆల్సో మనం చెప్పినా కూడా వాడు చేస్తాడు అన్నమాట. తనకి తెలుసు ఏ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా పెట్టాలి. సో అలా అది ఫాలో అవుతాడు. ఆ తర్వాత మేము చెప్పేసాం ఇంకా చాలు, మీ కిచెన్లో అయితే బయటకు వచ్చేస్తాం, మాకు కొంచెం పని ఉందన్నా, అది చేసుకున్నాక నువ్వు మళ్ళీ వద్దుగానే అంటే సరే మమ్మీ అన్నాడు. బట్ ఇంకా వినడుగా ఇది ఏంటి, దేనికి యూజ్ అవుతుంది అన్నీ అడుగుతాడు అనమాట. ఇందులో ఏం చేస్తారంటే కాఫీ, టీ అంటాడు. ఎందుకంటే చూస్తాడు డైలీ మేము చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా. అండ్ ఇంకా నేనే పెడతా అని చెప్పి గట్టిగా లాగేసుకుంటాడు, లాగేసి వాడే పెడతాడు. అండ్ ఇంకా మా వాడితో అయితే ఇది మాకుండే రోజు అవుతూనే ఈ ప్రాసెస్ అనమాట. సో అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాను అన్నాడు. బట్ ఇంకా వదలలేదు, ఇంకా అదే పనిలో ఉన్నాడు. ఈలోపు కొన్ని ఐటమ్స్ అయితే కొంచెం అటు ఇటు పెట్టాడు. సో నేనేం చెప్పా అంటే, నాన్న ఈ ఐటమ్ ఇక్కడ పెట్టు అంటే, సో ఆ డ్రాయర్స్లో పెట్టి చక్కగా క్లోజ్ చేస్తున్నాడు. ఈలోపు వాడికి అదేంటి అంటే మిల్క్ బాటిల్ అని చెప్తాడు. సో ఇది మీదేనంటే అవును ఇది నాదేనని వాడికి నచ్చిన ప్లేస్లో పెట్టుకోవడం ట్రై చేశాడు. బట్ అక్కడ కాదు, నువ్వు ఫస్ట్ ట్రాక్లో పెట్టుకుంటే. సో యాజ్ యూజువల్గా తను ఆ ప్లేస్లో పెట్టాడు. చూడండి తను ఎలా పెట్టాడు. సో అట్లా పెట్టేసి ఇంకా తనకి బాస్కెట్ కూడా తనే ఆటోమేటిక్గా తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టేస్తాడు. సో ఇవన్నీ కూడా తను అబ్జర్వేషన్స్ అన్ని మేము డైలీ చేస్తూ ఉంటాం. సో తను చూసి తను అవన్నీ నేర్చుకున్నాడు అనమాట. ఎందుకు తీసుకెళ్తున్నా ఎక్కడికి? అది కడాయి ఏం చేస్తాం అందులో?
ఆమం తయారు చేస్తావా ఆ కడాయిలోనా? నువ్వెక్కడ చూసావు ఆమం తయారు చేయడం? అయిపోయింది ఏంటి? అన్నం చేసావా? నాకు పెడతావా? చాలా బాగుంది. బాగుంది. ఇలా ఇంకా మాకు వాడితో టైం ఎంత ఎలా అయిపోతుందో కూడా మాకు అసలు తెలీదు. సో ఇంకా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అని మేము ఈ చిన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకున్నాం. సో కొంచెంసేపు అది హీట్ ఎక్కినాక దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ ఈ పల్లీలు వేసి కొంచెం వేపుకోవాలి. సో ఈలోపు ముందుగా మనం పెట్టుకుని చింతపండు ఏదైతే ఉంటుందో అది నానింది ఒక 10 మినిట్స్ తర్వాత. సో ఇలా మనకి జ్యూస్ వస్తుంది. సో ఈ పల్లీలు ఈ గార్లిక్ అయితే మెయిన్ ఐటమ్స్. ఆ తర్వాత ఒకటి ఒకటి యాడ్ అవుతాయి. సో ఈ పల్లీలు కూడా యాజ్ అ సెట్ చెప్పినట్టు మేము ముందే వేపి ఉంచుకుంటాం. సో దానివల్ల ఇది చేయటం ప్రాసెస్ చాలా క్విక్ అయ్యింది. నువ్వు తింటావా పప్పుండ? నీకు ఇష్టం పప్పుండ తింటావా? షూర్. అదే బాగుందా? వెళ్ళి ఆడుకో. ఆయిల్ హీట్ ఎక్కగానే ఈ పల్లీలు వేసుకొని మేము కడాయిలో కొంచెం అటు ఇటు వేపుకున్నాం. మరి హై రోస్ట్ కాకుండా మైల్డ్గా ఎప్పుడైతే వేపుకుంటామో కొంచెం టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది. సో ఈలోపు మేము పక్కన పెట్టుకున్న ఈ సాల్ట్ అండ్ ఆల్సో కొంచెం తీసుకుని రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాం. మేమైతే ఈ చిల్లీ అనేది బయట కొనుక్కునేది కాదు, ఇది తయారు చేయించుకునేది. సో అందుకని కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సో కారం బట్టి కూడా డిఫరెన్స్ అనేది చాలా మారుతుందండి. సో అలా మేము ఇది మ్యాక్సిమం ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకున్నాం. మాకు సరిపడిన కారం మేమైతే ఎక్కువ వేసుకోలేదు. ఆ తర్వాత 3 ఐటమ్స్ని వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ మైల్డ్గా వేపుకోవాలి. అండ్ ఇందాక చెప్పినట్టు గార్లిక్ కూడా వాటిలో వేసుకొని వేపుకోవాలి. అప్పుడు ఈ చిన్న కలర్ చేంజ్ అయితే అవుతుంది. ఆ తర్వాత ముందుగా మనం పెట్టుకుని ఈ చింతపండు జ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాడ్ చేసుకుంటాం. సో కొంచెం దానికి ఈ పల్లీలకి పట్టేలాగా ఒక 5 ఫస్ట్ చట్నీస్ అంటే మాకు ఎప్పుడు కూడా నా చిన్నప్పటి స్కూల్ డేస్ గుర్తొస్తాయి. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో కూడా మేము ఎక్కువగా తిన్న చట్నీస్ అయితే శనగపిండి చట్నీ, దాన్ని బొంబాయి చట్నీ అంటారు, అండ్ ఆల్సో పల్లీ చట్నీ. ఈ 2 చట్నీస్ని మేము ఎక్కువ బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేసేవాళ్ళం. అండ్ ఆల్సో అంటే ఇవే కాదు, మోస్ట్ ఆఫ్ ది హౌసెస్లో ఇలానే ఉంటుంది. సో ఒక్కసారి మాకు 8 o'clock కల్లా చట్నీ రెడీ అయిపోగానే టిఫిన్ చేసేసి ఎగ్జాక్ట్ 8:30 కల్లా మేము స్కూల్కి వెళ్ళిపోవాలి. ఈవెన్ నేను నా బ్రదర్ కూడా. సో అట్లా మా ఇంట్లో కూడా అలా ప్లాన్ చేసేవారు. ఆ తర్వాత మనం ఇందాక వేసిన అన్ని ఐటమ్స్ ఇట్లా దగ్గరగా అవుతాయండి. కొంచెం చల్లారాలి. సో నాకు తెలిసి 90% కడాయిలో ఉంచడం కన్నా వేరే బౌల్లో తీసి పెట్టుకుంటే అప్పుడైతే తొందరగా చల్లగా అవుతాయి. లేదా కడాయిలో ఎక్కువసేపు ఉంచేస్తే ఇంకా వేడిగానే ఉంటాయి. యాజ్ ఎ సెట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తాం కాబట్టి ఆ తర్వాత జరిగేది ఏంటంటే ఒక కరివేపాకు కొంచెం బౌల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పు వీటిని కూడా వదిలి పెట్టుకోవాలి. మీకు కావాలంటే కొంచెం మినపప్పు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మేమైతే తక్కువ వేసుకున్నాం. సో ఐటమ్స్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఐటమ్స్ని కొంచెం చిన్న బౌల్లో వేపుకొని దగ్గరగా ఆయిల్ వేసి వీటిని కూడా మిక్సీ పట్టాలన్నమాట. సో అక్కడే ఈ మ్యాక్సిమం టేస్ట్ అనేది వస్తుంది. హై రోస్ట్ అయితే చేసేయకుండా మైల్డ్గానే రోస్ట్ చేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. అండ్ ఆల్సో స్టవ్ బర్నర్ పెద్ద బర్నర్ కాకుండా చిన్న బర్నర్లో పెట్టుకోవాలి. బయట కూర్చున్నావా? నువ్వు కూడా వెళ్తున్న కార్స్ బైక్స్ చూస్తావా? ఏం బెడ్షీట్ అది? ఇంకేం చేస్తే ఇక్కడ కూర్చుని క్యాట్ చూస్తావా? ఎక్కడొస్తుంది క్యాట్? ఎక్కడ? అక్కడ ఉందా క్యాట్? ఇక్కడ లేదా? ఇక్కడ ఉందా క్యాట్? ఇదిగో ఇదిగో క్యాట్ కనిపించిందా? ఇది ఇంకా మా వాడైతే ఏదో ఒకటి అలా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాడు. సో అందుకని వాడికి ఒక ప్లేస్లో కూర్చోబెట్టి అది తినడానికి ఇచ్చి మేము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఇందాక చల్లారబెట్టుకుని ఈ పల్లీలు ఉంటాయి కదా, అవైతే నార్మల్ టెంపరేచర్కి వచ్చి ఇంకా మిక్సీకి పెట్టేసుకోవడమే. మీకు ఎలా కావాలంటే అలా మిక్సీ పెట్టుకోవచ్చు. గట్టిగా ఇందాకలో మనం మైల్డ్ రోస్ట్ చేసి పెట్టుకున్న మినపప్పు, ఆవాలు,
జీలకర్ర అండ్ కరివేపాకును కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఈ చట్నీలో. అలా మేము గ్రైండర్లో పెట్టుకున్నాం. కొంచెంసేపు మనకి నచ్చినట్టుగా కచ్చబెచ్చగా వాటిని నలుపుకోవాలి. అంటే మరీ ఫైన్ పౌడర్ కాదు, అలాగని మరీ గట్టిగా కాదు, ఒక మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా చేసుకున్న చట్నీలో యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా గట్టిగా ఉంచుకున్నా పర్వాలేదు. ఫైనల్లీ లింగయ్య చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, నాతో పాటు మీరు కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేస్తున్నప్పుడు అయితే మాకు డౌట్స్ అయితే ఉన్నవి. మేము వేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగానే ఉన్నాయా లేవా, లేదా వేస్తున్నప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ అయ్యాయని. బట్ లేటర్లీ మాకు అర్థమైంది ఏంటంటే అవుతున్న ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గానే చేసాం. సో ఆ ప్రాసెస్లో వస్తున్నప్పుడు ఆ చట్నీ స్మెల్ కానీ పల్లి స్మెల్ కానీ చాలా అంటే చాలా నచ్చాయి మాకు చేసే ప్రాసెస్. సో ఇప్పుడు ఈ చట్నీని అయితే ట్రై చేద్దాం. ట్రై చేసాక చూద్దాం నిజంగా ఈ చట్నీకి అంత హై. ట్రై దిస్ చట్నీ. చట్నీ అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే అందులో యూజ్ చేసిన ఈ పల్లీలు కానీ మినపప్పు కానీ అవి పంటికి తగులుతూ ఉంటాయి. సో దానివల్లేమో ఈ చట్నీకి ఒక ఎడిషనల్ ఫ్లేవర్ యాడ్ అయింది. సో ఈ చట్నీకి నిజంగా 50 years చరిత్ర ఉందంటే నిజమేనేమో అనిపిస్తుంది. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.